హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా శనగపప్పుతో కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చక్కగా గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా పచ్చిశనగపప్పుతో కూర చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇందులో మసాలా యాడ్ చేస్తాం కాబట్టి చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక గంట సేపు పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత కుక్కర్లోకి వేసి 3 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అప్పుడు పప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఇందులోకి అల్లం తురుము, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి తురుము వేసి వేపండి. ఇలా వెల్లుల్లి రంగు మారిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసి వేపండి. ఆ తర్వాత సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మెత్తపడి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఉప్పు వేసారనుకోండి, త్వరగా మెత్తబడి రంగు మారుతుంది. ఇలా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 టేబుల్ స్పూన్ కారం, ఇది సరిపడా ఉప్పు, ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి వేపితే మసాలాలు మాడకుండా వేగుతాయి. ఇలా మసాలాలు వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసి వేసి పసరవాసన పోయేంత వరకు నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మీరు పేస్ట్కి బదులు టమాటాలని తురుము కూడా వేసుకోవచ్చు. పసరవాసన పోయి నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెత్తగా ఉడికించుకున్న శనగపప్పు నీళ్ళతో సహా వేసేయండి. ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో 15 నిమిషాలు అలా వదిలేయండి. చూడండి, ఇలా 15 నిమిషాలు సిమ్లో వదిలేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా శనగపప్పుతో కూర చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.